మీ అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సాధారణంగా ప్రతి కుటుంబంలో అందరూ ఆలోచించేది ఏంటంటే, మా కుటుంబం ఆశీర్వదించబడాలి, దేవుడు దీవించాలి అనేటటువంటి ఆలోచనతో దేవుని దగ్గర వస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడుతున్నామా, ఆశీర్వదించబడతలేదా అనేటటువంటి విషయాన్ని ఎవరు ఆలోచన చేయట్లా. సో దేవుని దగ్గరికి వస్తున్నారు, అలవాటు చేసుకుంటున్నారు, అలాగా మందిరానికి సంఘానికి వెళ్ళటం క్రమంగా జరుగుతుంది. అందరిలాగే ప్రార్థన చేస్తున్నారు, అందరూ వెళ్ళి వచ్చినట్లుగా వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ పరిపూర్ణత అనేది కనపడతలేదు. సో ప్రస్తుత దినాల్లో చూస్తే చర్చికి ఎందుకు వెళ్తున్నామో కూడా అర్థం కాని స్థితులు ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే, దేవుడు మన కుటుంబాన్ని దీవించాలంటే మందిరానికి వెళ్తే దీవిస్తాడు కాబట్టి వెళ్తున్నాం. ఇట్లాగా సంథింగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే ఒకటే కారణం, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, సమ్ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయని ఒక ఆలోచనలో ఉండిపోయాం. ఆలోచించాల్సినటువంటి మెయిన్ అసలైనటువంటి విషయం ఏంటంటే, అసలు యేసుప్రభు ఎవరు, అసలు యేసుప్రభుని ఎందుకు ఆరాధించాలి? ఈ లోకంలో చాలా ఉన్నాయి కదా, ఈ లోకంలో చాలా దేవుళ్ళు, చాలామంది దేవతలు, చాలా ఆచారాలు, చాలా రకరకాలైనటువంటి పద్ధతులు. నేటి దినాల్లో చూస్తే యేసుప్రభుని ఆరాధించేవాళ్ళు అత్యధికంగా కనపడుతున్నారు. బట్ యేసుప్రభు ఎవరో వాళ్ళకి తెలియట్లా. యేసుప్రభు ఎవరో తెలియకోకుండానే ఈ రోజున మందిరానికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తారు. నేను ఒక వ్యక్తిని కించపరచడానికి ఈ మాటలు మాట్లాడతలేదు, ఈ యొక్క విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే మనం చేసే పనులు మనకు ఒక ఆలోచన ఉండాలి. పిల్లలను స్కూల్కి పంపిస్తున్నామంటే మనకు ఒక ఆలోచన ఉంది, ఏంటంటే వాడు గొప్పవాడు కావాలి, వాడు బాగా చదువుకోవాలి, వాడు ఒక మంచి కలెక్టరు, ఇంజనీరు, సంథింగ్ ఏదో ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి వాడు సెటిల్డ్ అవ్వాలని స్కూల్కి పంపిస్తున్నాం. ఈరోజు నువ్వు కూడా మందిరానికి వస్తున్నావు, మనం అందరం మందిరానికి వెళ్తున్నాం. సో మందిరానికి వెళ్తున్నాం అంటే మన మెయిన్ విజన్ ఏంటి? విజన్ లేకోకుండా ఏ పని చేసినా కానీ పరిపూర్ణత కాదు. ఖచ్చితంగా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ కంప్లీట్ చేయడానికి ఒక మిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ఎవరు అంటే, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి. ఇప్పుడు పాపులు అంటే ఏంటి? పాపం వలన వచ్చేటటువంటి ఏవైతే అవేంటి తెలియాలి ఫస్ట్. ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ఏంటిదంటే పాప భీతి. అరే నేను అనవసరంగా వాడిని తిట్టాను, అనవసరంగా కుటుంబాన్ని నేను పాడు చేశాను. సో వాడు బయటికి చెప్పుకోలేకపోయిన లోపల అంతరంగంలో సో చిన్న ఎక్కడో మధ్యలో లోపల కొంచెం గిల్టీగా ఉంటుంది అనమాట. సో దానివల్ల నాకేమైనా కీడు వచ్చి పడిద్దేమో. ఆ చిన్న భయమే దేవుని దగ్గర నడిపిస్తుంది మనిషిని, లేకపోతే అసలు దేవుడి దగ్గర రాడు. ఆ భయంకి ఉన్నటువంటి ఆధారం ఏంటంటే పాపం. ఆ పాపం తీసేసే మార్గం ఏంటిదని దాదాపు పూర్వకాలం నుంచి, అనగా మనం చూస్తే మరి పురాతన కాలం నుంచి కూడా ప్రతి యోగి, ప్రతి ఋషి, ప్రతి ఒక్క ఆ జ్ఞానవంతుడు చేసింది ఏంటంటే, పాపం నుండి విడిపించేవాడెవడు, పాపాన్ని తీసివేసేవాడెవడు అని వారు అన్వేషించారు. అందుకే మన మూల గ్రంథాల్లో కూడా భారతదేశంలో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతాంగమయ. అంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. సో నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవంలోనికి దాటించు. సో ప్రతి మానవుడు కూడా ఆలోచించాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ మూడు విషయాలు. అది ఏ గ్రంథం అయినప్పటికీ కూడా సత్యాన్వేషణ చేసేవారు తప్పక వారి జీవితాల్లో సత్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, దేనికోసం వస్తున్నారంటే సత్యాన్ని వెతకడానికి. మరి సత్యాన్ని వెతకడానికి వచ్చినప్పుడు నిజంగా సత్యాన్ని వాళ్ళు కనుగొనగలుగుతున్నారా? సత్యాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారా? సత్యాన్ని వారు అనుభవించగలుగుతున్నారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటంటే ఏమో వెళ్తే మంచి జరిగిద్దని వెళ్తున్నాం, జరిగినా జరగపోయినా కానీ చేసేదేమీ లేదు. ఆయన కంటికి కాపాడితే నిలదీసాడు, కనపడదు కదా, అదొక నమ్మకం. అన్ని నమ్మకాలు ఇది ఒక నమ్మకం లాభం. బట్ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టక ఆయన ప్రేమించి వారందరి కొరకు ఆయన త్యాగం చేశాడని చెబుతుంది బైబిల్. మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి నిజమైనటువంటి మోక్షాన్ని, నిజమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని చూపించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడని, అదేవిధంగా 6:23 చూస్తే ఆయన మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా, ఆయన యొక్క విమోచన క్రయదారం ద్వారా మనకు విముక్తి కలిగిందని వాక్యం. సో ఇట్లా మనం రోమపత్రిక కొన్ని అధ్యాయాలు ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
మానవులను పాపము నుండి విడిపించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుని కుమారుడిగా, ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకం వెళ్తామనేటువంటి సత్యాలు మనం చూడవచ్చు. సో ఇటు విషయాలు తెలుసుకున్నటువంటి క్రైస్తవ మిత్రులు, క్రైస్తవ సోదరమణులు, ఈరోజు యేసు ప్రభువును వెంబడిస్తున్నవారు నిజంగా అట్టి రక్షణను కొనసాగిస్తున్నారా? అట్టి రక్షణను పొందుకుంటున్నారా? అట్టి రక్షణలో నిలబడుతున్నారా అని కనుక ప్రశ్న వేస్తే ఈ ప్రశ్న దగ్గరే అందరూ ఆగిపోతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నువ్వు నిజంగా యేసు ప్రభువును అంగీకరించావంటే 100 మంది వస్తారు, 100 మందిలో ఒక 5 అంగీకరిస్తారు, మిగిలిన వాళ్ళందరూ అంగీకరించడానికి రారు. కారణం ఏంటంటే మా కులం ఒప్పుకోదు, మా మతం ఆచారాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా పద్ధతులు వేరు. సో యేసు ప్రభువుని కనుక మేము అంగీకరిస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే యేసు ఎవరో వారికి తెలియదు కనుకనే. మన ఊర్లో దాదాపు 20 హాస్పిటల్లో ఉన్నాయి. హాస్పిటల్కి ఏం చూసి వెళ్తారు? డాక్టర్ గారు మనకులు కూడానా, లేకపోతే ఏం చూసి వెళ్తారు? ఆయన యొక్క స్పెషలైజేషన్ చూసి వెళ్తాం మనం. ఎముకలకు సంబంధించిన డాక్టర్ అయితే ఎముకలకు సంబంధించి, హార్ట్కి సంబంధించిన అయితే కార్డియాలజీ అని. సో ఇట్లాగా ప్రతి దానికి ఒక డాక్టర్ మనం ఎంచుకుంటాం, ఎందుకంటే మన ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి. దేవుని సంగమ జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు దేనికైనా స్పెషలైజేషన్ అంటే, దేనికైనా ప్రత్యేకమైన వాడంటే ఆయన పాపులను క్షమించి పరలోకాన్ని తీసుకెళ్తానికి ఆయన ఒక్కడే మార్గము, సత్యము, జీవనమై ఉన్నారు. మనిషి యొక్క గురి అదే. మానవుడికి ఉన్నటువంటి మెయిన్ మనిషి యొక్క జీవితం యొక్క సార్థకత అదే. ఈరోజున మీరు ఎంత గొప్ప పండితుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పే గొప్ప మాట ఏంటంటే మంచి చేసి స్వర్గానికి వెళ్ళంట. అంతకు మించి లేదు. ఇక నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని కూడబెట్టుకున్నా, ఎన్ని పనులు చేసినా మెయిన్ దేనికోసం అంటే స్వర్గానికి చేరాలండి. అలా స్వర్గానికి చేరాలంటే నీవు దేవుని ప్రణాళికలోకి రావాలి. దేవుని ప్రణాళికలోకి వస్తే నీ జీవితం మారిపోవాలి. నీ జీవితం మారిపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి సంఘంలో శిష్యులు సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారంటే, మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో, ఏ యేసునైతే మీరు కొరడాలతో కొట్టి ఆయన్ను భయంకరంగా సిలువ వేశారో, ఆ యేసునే దేవుడు ఆయన తిరిగి లేపాడు. ఇప్పుడు ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని చెప్పారట. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37 నుంచి 47 వచనాలు ఒకసారి చదువుదాం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇక్కడ పాపమును, శాపమును, భయంకరమైనటువంటి చీకటిలో ఉన్న మానవుడికి విడుదల దొరకాలంటే ఏం చేయాలి? నిజదేవుణ్ణి చేరుకోవాలంటే ఏం చేయాలంటే పేతురు గారు ఏమంటారంటే, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకున్నాం. ఈరోజు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, బాప్తిస్మం అంటే అది ఒక మతంలో దిగిపోతామేమో అనుకుంటున్నారు. అయ్యా బాప్తిస్మం తీసుకున్నట్టే మమ్మల్ని కూడా ముంచేస్తారు మీరు. ఇదివరకు అంత లేవు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్త తరం బయలుదేరింది. బాప్తిస్మానికి గురించినటువంటి అవగాహన లేనటువంటి వారు. ఈరోజున ఆధార్ కార్డు తీసుకోండి అన్నారనుకో మిమ్మల్ని, అంటే ఆధార్ కార్డు తెలియకపోతే అలాగే ఉంటుంది. ఆధార్ కార్డు ఎందుకు కావాలి? నీవు భారతదేశ పౌరుడు అని చెప్పాలంటే ఆధార్ అవసరం. అలాగే పరలోక రాజ్య హక్కుదారుడిగా, పౌరుడిగా ఉండాలంటే మొదట నీలో మార్పు చాలా అవసరం. ఆ మార్పుకు ఒక బాహ్యపరమైన గుర్తే బాప్తిస్మం. సో ఇక్కడ మనం చూసిన చూడండి, ఫస్ట్ సింబల్. సో ఈ హెల్దీ ఫ్యామిలీలో, హెల్దీ చర్చ్లో ఫస్ట్ సింబల్ ఏంటంటే బాప్తిస్మానికి సంబంధించింది. బాప్తిస్మం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని చంపేసుకొని, అంటే పాత స్థితిని, పాత ఆలోచనలను, పాత వడంబడికలను అవన్నీ కూడా పక్కన పెట్టేసి నూతనమైనటువంటి విధంగా మార్చబడటం. ఒకప్పుడు నేను తాగాను, ఒకప్పుడు నేను తిరిగాను, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి కోపిస్తాను, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాను, బట్ ఈరోజు నా హృదయం మార్చుకోవడానికి నేను సిద్ధం చేసుకుంటున్నాను, నా హృదయాన్ని యేసు వైపు తిప్పాలని ఆలోచిస్తున్నాను అని ఏ వ్యక్తి అయితే యేసు వైపు చూడటానికి సిద్ధపడతాడో ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా తన యొక్క హృదయంలో చేసిన పాపానికి పశ్చాత్తాపడి యేసు వైపు తిరగాలి. సో ఇక్కడ మనం చూస్తాం, బాప్తిస్మము ద్వారా మనము దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాం. ఆయన ఎందరైతే అంగీకరించుదరో వారందరినీ కూడా ఆయన తన పిల్లలుగా, స్వకీయ సంపాద్యముగా ఆయన స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం కనుక మీరు చదివితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
పిలువబడ్డారు. ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, ఒకప్పుడు శాపంలో ఉన్నారు, ఒకప్పుడు పాపంలో ఉన్నారు, ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో చిక్కబడి ఉన్నారు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు తన సొంత రక్తము ద్వారా మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని కొనుక్కున్నాడంట. ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా మీలో పాపం చేయని వారు ఎవరని కనుకంటే బాహ్యంగా చెప్పకపోయినా కానీ లోపల అంతరంగంలో మాత్రం గద్దిస్తుంది. ఏమనంటే నాలో తప్పు ఉంది, నా నోటిలో, నా చూపుల్లో, నా ఆలోచనలో, నా తలంపుల్లో, నా నడకలో, నా పడకలో, నేను చేసిన క్రియల్లో నేను తప్పిపోయి ఉన్నానని గుర్తించే అవకాశం మనస్సాక్షికి ఉంది. ఇప్పుడు ఆ మనస్సాక్షి ఎప్పుడు మిమ్మల్ని కూడా కుదురుగా ఉండనే ఉండలేదు. సో ఇంకా వద్దొద్దు, ఇంకా నేను తప్పు చేయాలని కొంతమంది దేవునికి దూరంగా ఉంటుంటారు. కానీ ఒక విషయం తెలుసా, యేసు ప్రభువారు నిన్ను కుమారుడిగా స్వీకరించడానికి తన విలువైన రక్తాన్ని ఆయన సిలువలో కార్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తిసం అనేది మొట్టమొదటి ప్రధానమైనటువంటి మెట్టు. సో బాప్తిసం తీసుకున్న వ్యక్తి యేసు ప్రభుకి అంటగట్టబడతాడు, యేసు ప్రభుకి మోల్డ్ అవుతాడు. రెండో మనం చూస్తే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ ఏంటి ఆ వాగ్దానం అంటే మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారంట. ఒకప్పుడు నువ్వు నీ జీవితంలో ఒక పాపిగా ముద్ర వేయబడ్డావు, కానీ ఇప్పుడు దేవుని వాక్యం చెబుతుంది నువ్వు ప్రభువును కనుక అంగీకరించి బాప్తిసం తీసుకుంటే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటంటే నిన్ను తన పరిశుద్ధాత్మ వరం చేత నింపి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ఆయన ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అయ్యా మా ఇంట్లో ఎందుకో తెలియకోకుండానే అందరికి జబ్బు పాలవుతున్నారు, రోగాలు పాలైపోతున్నారు, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, దయచేసి ఏముందో చెప్పని పిలుస్తున్నారు కొంతమందిని. అల్లొచ్చు అంటారు, ఇంకేముందమ్మా నీ ఇంట్లో ఉన్నది మామూలుది కాదు, ఈ తాయితు కడితేనే నీకు పోద్ది అంటారు. ఇప్పుడు వాడు ఇచ్చింది తీసుకొచ్చి కట్టుకుంటావు, ఒక వారం 10 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకో దిక్కు నుండి మొదలైతే ఏంటది మళ్ళీ అలా చేయడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అయ్యా నువ్వు ఇచ్చింది 10 రోజులు గట్టి పని చేసింది, 11వ రోజు పని చేయట్లా వాడంటాడు కదా, అది అన్ని రోజులేనమ్మా, ఇది ఇంకోటి దానికన్నా పవర్ఫుల్ ఇస్తా కదా, కొద్ది కాస్ట్ ఎక్కువ, మొన్న 5 వేలు ఇచ్చావు కదా ఇప్పుడు 10 వేలు ఇవ్వు, ఇంకోటి ఇస్తాను నీకు, అదే కట్టుకో, అది కడితే ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఇప్పుడు ఎంత, అదొక 5, ఇది 10. అసలు ఆ 10 వేలు తీసుకెళ్ళి హాస్పిటల్లో కడితే శుభ్రంగా మందులో నీకు చూడాము తగ్గటానికి అందరికీ. దేవుని సంగమ జాగ్రత్తగా వినండి. నా ప్రజలు బుద్ధి లేక తిరుగుతున్నాడన్న మాట తగినట్టుగా జనులు కట్టు లేక బుద్ధి లేక బుద్ధిహీనులు కావడానికి కారణం ఏంటంటే వారు నడిపించే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్ల. దేవుని వాక్యం చెబుతుంది ఆదరణకర్త మీ మధ్యలోకి వస్తే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడంట. నువ్వు అందుడుగా ఉండవు, చేతగానోళ్ళ ఉండవు, తెలివిలేనిలా ఉండవు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడిని ఐడియా ఇస్తాడు. వాడెవడో వచ్చి బయట నుండి వచ్చి నీ ఇంట్లో అది ఉంది ఇది ఉందని చెప్పావు అసలు. నీకు ఒకవేళ ఏదైనా ఉంటే దేవుడే నీకు బయలుపరిచి నీ ద్వారా అది తీసిదట్టు చేస్తాడు. ఇప్పుడు ఎంత సేవ్ అవుతాం, ఆడ 15 ఏళ్ళు సేవ్ అయ్యాం. ఇప్పుడు ఇక రేట్లు పెరిగినాయి. ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి అంటే మన మధ్య మంగాపురంలో అడుగుతున్నారు, ఆ ఏరియాలో ఒకరోజు ఏదో బాగు చేయాలంటే ఆడు 40,000 అడిగాడంట. ఇప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళ ఆస్తులు అమ్ముకొని చేసుకోవాలి. ప్రదేవుని సంఘం జాగ్రత్తగా ఎందుకు ఈ మాటలు చూస్తున్నానంటే ఈ రోజున బాప్తిసం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ అండగా ఉన్నప్పుడు వారు దేనికి భయపడడం అవసరం లేదు. కానీ లోకంలో ఉంటే నువ్వు ప్రతిదానికి భయపడతావు. సో నెక్స్ట్ బాప్తిసం తీసుకున్న వారు మొదటి సంఘంలో వాళ్ళు ఇంటింటా కూడుకొని వారు రొట్టెను విరిచారంట. సో బాప్తిసం తీసుకున్న వ్యక్తులు తప్పకుండా ఏం చేయాలంటే రొట్టె ద్రాక్షారసం తప్పకుండా తీసుకోవాలి. సో ఎందుకు ఇదంటే క్రీస్తు సిలువను మనం ప్రచురం చేయడానికి, క్రీస్తు సిలువను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మనం చేయాలి. తర్వాత బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన వాళ్ళు ఒట్టిగా ఉండకూడదు. ఒట్టిగా ఉండటం అంటే వాళ్ళు పొందిన రక్షణ వాళ్ళకే పరిమితం కాకోకుండా వాళ్ళు ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా మారాలి. భారతదేశంలో క్రైస్తవ్యం పర్సెంటేజ్ ఎంత ఉందంటే సెన్సెక్స్ ప్రకారం ఏం చెబుతారంటే 2 పాయింట్లు 3 పాయింట్లు అంటారు. మీకు తెలుసా అమెరికా దేశంలో సువార్త మనకన్నా చాలా ఆఖరిలో ప్రకటించబడింది. ఇంకా చాలా దేశాలు మనకన్నా చాలా వెనక ప్రకటించబడ్డాయి. మన భారతదేశానికి తోమా గారు మొదటి సెంచురీలో వచ్చి ప్రకటించాడు సువార్త, అద్భుతాలు చేశాడు, తన ప్రాణం పెట్టాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏంటి తెలుసా, ఏదైనా పొందుకుంటే ముసుకేసి లోపల పెట్టేసి వాళ్ళే అనుభవించాలనుకుంటారు తప్ప పక్కోడికి ఇవ్వాలనే ఆలోచన ఉంది. కానీ రక్షణ విషయంలో మనకున్నటువంటి నిర్లక్ష్యం ఏంటంటే నీవు సేవ్
నీ కుటుంబ సేవ అంటే లేదయ్య గారు నేను ఒక్కడే వెళ్తాను మందిరానికి, నా ఇంట్లో వాళ్ళు ఆమె ఏమో కాపలా ఉండాలి, ఈయనేమో పొలంలో ఉండాలి, ఈయనేమో ఇది దేవుని సంగమా. ఇదే పెద్ద మైనస్ ఏంటంటే నీవు పొందిన రక్షణ అది కోట్ల పెట్టుకున్నా కానీ వచ్చేది కానే కాదు. ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకుని రక్షణ పొంది దేవుడిని ఎరిగినటువంటి స్థితిలో ఉంటే నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నీ కుటుంబంలో నువ్వు కనీసం ఒక ఇద్దరు నువ్వు ప్రభావితం చేయాలి. ఈ దిక్కున ఒకళ్ళు ఈ దిక్కును పట్టుకుని లాక్కెళ్ళాలి ఎక్కడికి, రక్షణలోనికి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి కుటుంబాన్ని శోధనలోకి ఎందుకు తీసుకెళ్తున్నాయి అంటే వాళ్ళు రక్షణ పొందలేక వాళ్ళ గురించి వస్తుంది శోధన. వీళ్ళు చాలామంది ఏమంటారు, అమ్మా నేను మందిరానికి వెళ్తున్నా, మా ఆయన తాగొచ్చి రోజంతా కొట్టుడే, సంపాదించిన సంపాదన తీసుకెళ్ళి అక్కడ సారా కొట్టులోనే, ఏమి ఇక్కడ ప్రార్థన చేస్తుందో ఆయన అక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం నీ ఫోకస్ కేవలం బాహ్యపరంగా ఉంది కానీ ఆత్మల విషయంలో నేనే లేదు. అందుకని నీ కుటుంబం బాగుపడాలంటే ఇక్కడ చూడండి, హెల్దీ ఫ్యామిలీ లేదా సక్సెస్ఫుల్ ఫ్యామిలీ కానీ ఉండాలంటే మొదట నీ కుటుంబంలో భార్య రక్షణ పొందితే భర్తను రక్షణలో తీసుకెళ్ళాలి, భార్య భర్తలు రక్షణ పొందితే పిల్లలను రక్షణలో తీసుకెళ్ళాలి, దేవునికి అప్పగించాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే మందిరానికి వెళ్తే దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ఏ పని చేయకూడదు, ఎందుట్లో పార్టిసిపేట్ చేయకూడదని ఒక భయంకరమైనటువంటి ఒక దుర్బోధ ఉంది. చాలామంది కుర్రోళ్ళు మందిరానికి రారు. ఎందుకు రారు? అయ్యగారు ప్రతిసారి ఏమంటాడు, మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు. సో ఎంతవరకు ఏంటంటే ఆజ్ఞలు బాణాలు ఇసురుతూ ఉంటారు. బట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి నువ్వు నాయకుడు అయితే దేవుని కోసం నిలబడాలి, నువ్వు ఒక కలెక్టర్ అయితే దేవుని కోసం నిలబడాలి, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే దేవుని కోసం నిలబడాలని టీచింగ్స్ లేవు. అందుకనే వాళ్ళు మందిరానికి దూరంగా ఉంటారు. నేడు క్రైస్తవ సంఘం కోసం ప్రార్థించేవారు ఎక్కువయ్యారు కానీ పనిచేసేవాళ్ళు లేరు. ఇవాళ నిలబడి చేసేవాళ్ళు లేరు. కాసిన కూర్చున్నవారంటే వాళ్ళ ఫేమ్ కోసం, వాళ్ళ యొక్క గొప్పతనం కోసమే. కానీ ఈరోజున ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, రాజ్యసభలో మాట్లాడేవాళ్ళు లేరు. కనీసం మన పరిధిలోకి గ్రామ స్థాయికి వస్తే మన తరఫున మాట్లాడేవాళ్ళు. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఇక్కడ తయారు చేయకపోవడం. కాబట్టి హెల్దీ చర్చ్, హెల్దీ ఫ్యామిలీగా ఉండాలంటే నీ కుటుంబం నుండి ప్రారంభించాలి. నెక్స్ట్ ఆ ప్రణాళిక సక్సెస్ఫుల్ కావాలంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి చెప్పాలి. ఇది గుర్తు ప్రార్థన ఇలా పెడతాం కదా, ప్రార్థన గుర్తు. ఈరోజున యేసు ప్రభు నమ్మి బాప్తీసం తీసుకొని రక్షణ పొంది కుటుంబంలో దేవుడు నమ్మిన వారుగా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైన ప్రార్థన. ఈరోజు మనకి టీవీలు వచ్చేసినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి కదా, ప్రార్థన చేసే టైం అట్లా అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు. ఇప్పుడు దేవుని సంగమా, ఇది మనం కొంచెం ఆలోచన చేసి డీప్గా వెళ్తే దేవుని యొక్క ప్రార్థన కుటుంబంలో జరగట్లా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ప్రారంభించాలి. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ప్రారంభమైందో ఆ కుటుంబంలోకి ప్రేమ వస్తుంది. కుటుంబాలు ఏం లేదు తెలిసి ఎలా మెయిన్ ఇది లేదు, ప్రేమ లేదు. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అత్తకి కోళ్ళకి ఏముంది వైరు, తండ్రికి కొడుక్కి వైరు, పిల్లలకి ఒక పిల్లోడికి పెద్దోడికి చిన్నోడికి వైరు. అందరూ యాకోబు సంత అయిపోయారు. అందరూ ఒకళ్ళ మించిన ఒకళ్ళు ఐక్యత లేదు. కారణం ప్రేమ లేకపోవడం. ప్రేమే ఉంటే ఖచ్చితంగా కుటుంబంలో సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళదు. సో ప్రేమ లేకుండా చేసేది ఏంటంటే అపవాది. కారణం ప్రార్థన లేదు కాబట్టి. ప్రార్థన ఉంటే ఏం వచ్చింది? ఆటోమేటిక్గా ప్రేమ వచ్చింది. సో కుటుంబంలో ప్రేమ లేదు అని ఇవాళ ప్రతి కుటుంబం కూడా మందిరంలో ప్రార్థన చేయాలి. ఏం కావాలని? దేవా మా కుటుంబంలో ప్రేమ. మీరు కనుక కూర్చొని మాట్లాడుకోలేదనుకో అపవాది అటు సైడ్ నుండి పని చేస్తాడు. అరే మీ అన్న నీ మీద అట్టున్నాడు అని అటు పని చేస్తుంది, ఇటు నుండి కూడా పని చేస్తాడు. నీ తమ్ముడు నీకు ఎట్లా ఉన్నాడు అంటది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? గోడ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ గోడ కాస్త ఏమైందంటే పెరిగి పెద్దదైపోయి రేపొద్దున ఆప్యాయత ప్రేమ అనేది దూరం అయిపోయింది. చాలా కుటుంబాలు ఏంటి అన్నదమ్ములకు పడదు, కానీ స్నేహితుల మధ్యలో మాత్రం రాసి పూజ చేసుకుంటూ తిరుగుతారు, ఒకటి ఒకళ్ళు వెళ్తారు. అరే బాబాయ్, అరే తమ్ముడు, అరే బావా, ఎంత కల్చర్ ఉంటుందంటే వాళ్ళకి అన్నదమ్ముల్లో రావట్లే. కారణం ఏంటి తెలుసా? మెయిన్ ప్రార్థన లేకపోవటం. ఆ కుటుంబాన్ని పతనం చేయడానికి అపవాదు చేసే ప్రణాళికే ఐక్యత, ప్రేమ లేకపోవటం.
కానీ మొదటి సంఘంలో ఐక్యత ఉంది. మనం చదివి అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి చదవట్లే. సో వాళ్ళు ఏకముగా కూడి ఇంటెంటను వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్లుగా, వాళ్ళు ఐక్యత కలిగి ఒకే ఆత్మ కలిగి పనిచేసినట్టుగా చూస్తున్నాం. కారణం పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి. అంటే పరిశుద్ధాత్మ లేని కారణంగా ఈ రోజున కుటుంబాలు ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతున్నాయి. నెక్స్ట్ వాక్య ధ్యానం, వాక్యం చదవటం. చాలా వరకు ఈ రోజున ఏంటంటే వాక్యం చదివే వాళ్ళు లేరు. పాపం క్రైస్తవ సోదరులు, క్రైస్తవ మిషనరీస్ వీళ్ళు చదవట్లేని చెప్పేసి ఆడియోలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు తెలుసా మీకు, ఆఫ్లైన్లో కూడా ఆడియో వచ్చేసింది, ఇంటర్నెట్ లేకపోయినా పని చేస్తుంది. కానీ ఆ ఉందన్న సంగతి చాలామంది ఇట్లా మీరు నమ్ముతారు నమ్మరు. కానీ నేను మొన్న కర్ణాటక వెళ్తే అక్కడ బైబిల్స్ అని తీసుకుని వస్తాను మేము. ఆయన అన్నాడు బయట చూపి బాకు, కవర్లో ప్యాక్ చేసి జాగ్రత్త పెట్టారు. ఏంటన్నా బైబిల్ చూస్తే తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా భద్రంగా వాటిని ఇది చేస్తున్నారు. కానీ మనకి ఇంకా అక్కడ దాకా రాలేదుగా, మనకి లెక్కలేదు. కానీ దేవుని సంగమా మత్తయి 24 అధ్యాయం ఉంటుంది, ఈ రాజ్య సువార్త సకల జీవులకు సాక్షార్థమే ప్రకటించబడును. సో వాక్యం ప్రకటించబడాలి. ఎప్పుడైతే వాక్యం పరిపూర్ణంగా ప్రకటించబడుతుందో అప్పుడు బైబిల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. ఎందుకు తెలుసా? వాడు నెక్స్ట్ వాడు వస్తాడు, వాక్యం ప్రకటించే వారిని, వాక్యం చెప్పేవాళ్ళని, వాక్యం వినేవాళ్ళని, వాక్యాలు నిలబడిన వాళ్ళని అందరిని కదిలించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక వాక్యం దొరుకుతున్నప్పుడు దాన్ని మనం ధ్యానించాలి. అనుదినం వాక్యం చదువు, అనుదినం దేవుడినితో మాట్లాడతాడు. నెక్స్ట్ ఈ థింగ్స్ ఎప్పుడైతే నీలో కనపడతాయో నీలోకి హోలీనెస్ వస్తుంది. ఇది పరిశుద్ధత గుర్తు. సో కామన్ మ్యాన్కి అతను ప్రత్యేకించబడిన వాడు అవుతాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడున్నారు? బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. బట్ వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఈ రాజు పెట్టేది మేము పరిశుద్ధత వస్తుంది. సో జీవితాన్ని వాళ్ళు మలుచుకోగలుగుతారు దేవుల్లో ఉంటే, లేకపోతే పడిపోతారు. నథింగ్. నెక్స్ట్ వాళ్ళు రేపు నాయకులుగా మారతారు. ఏమవుతారు? ఈ కర్ర గుర్తు ఏంటంటే మోషే కర్ర అనుకోండి. మోషే ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించాడు. నాయకుడు. నీ కుటుంబంలో నుండి నాయకులు రావాలి. తట్టాపారా పట్టి పనిచేసి ఎక్కడో అడుగు నుండేవాడు కాదు దేవుడు ఆశిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నుండి ఒక శక్తివంతమైన నాయకుడిని లేపాలని చూస్తున్నాడు. బలమైన యోధుడిని తయారు చేయాలని చూస్తుండవు. నీకేం తెలీదు, నీ కుమారుడికి ఏం తెలియదు, నీ బిడ్డలకేం తెలియదు, బట్ నేర్పించాయన అన్నాడు. నాయకుడికి కొన్ని లక్షణాలు అవసరం. అవన్నీ పరిపూర్ణంగా రావాలంటే ఈ జీవితాన్ని కలిగి నాయకుడిగా మార్చబడాలి. ఇలా నాయకుడిగా మారితే ఆ కుటుంబంలో లోట్లు ఉండవు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులందరూ ఎవరిని ఆధారం చేసుకుంటారు? లీడర్. సో లీడర్ ఉండాలి కుటుంబంలో. సో ఆ లీడర్ రూలింగ్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు కుటుంబాలు అది లేదు, అందుకే అందరు లీడర్లు అయిపోతున్నారు. అవునా? కుటుంబాలు అందరూ హీరోలే. నువ్వు చెప్పింది నాకు నచ్చదు, నేను చెప్పింది నీకు నచ్చదు. కారణం సారవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల. సో సారవంతమైన నాయకత్వం ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రత్యేకించబడినప్పుడు వస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో తర్వాత మనం చేయగలిగింది ఏంటంటే దేవుని కోసం సమయాన్ని, ధనాన్ని ఇవ్వగలుగుతాం. మీకు తెలుసా, ఈరోజు చాలామంది సేవకులు తినడానికి తిండిలేని స్థితిలో ఉన్నారు. చాలామంది సేవకులు సంఘం పోషించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఈ ఆశీర్వాదాలు తెలియక వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఎక్కడ? కిందే ఉంటారు వాళ్ళు. ఒక ఆశీర్వాదకరమైన స్థలానికి వెళ్ళరు. కారణం ఏంటంటే ఇవి రెండు చేయకపోవడం వల్ల. సో కుటుంబంలో ఎప్పుడైతే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి, అదేంటిది? ధనము, సమయం. నేను డబ్బు ఎత్తున్నాగా నాకు కుదరదంటే కుదరదు, నేను వస్తున్నాగా నా దగ్గర డబ్బులు లేవంటే కుదరదు. దేవునికి పర్ఫెక్ట్గా నీకు ఒక ఫిగర్ ఉండాలి. ఈరోజు ఆశీర్వాదం లేకపోవడం కారణం అదొకటి. దేవుడికి ఇవ్వాల్సినటువంటిది నేను ప్రతి నెల ఇంత నేను దేవునికి ఇస్తాను, నా సమయాన్ని దేవునికి ఇస్తాను అని నువ్వు మొదలుపెట్టు. నీకు తెలియకోకుండానే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. మీన్ సో అప్పుడు మనం చేసే పని ఏంటంటే ఒక షెడ్యూల్ని మనం ప్లాన్ చేయగలుగుతాం. బ్రదర్, ఈ నెలలో దేవుని కోసం మనం ఏం చేస్తాం, మనం ఏం పని చేద్దాం అని ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ని మనం ప్రిపేర్ చేయగలుగుతాం. మంచి లొకేషన్ కూడా మనం సెట్ చేయగలుగుతాం. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక దేవుని రాజ్యాన్ని స్థాపించగలుగుతాం. సో సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, సక్సెస్ఫుల్ చర్చ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు ఇవి. ఇవి లేకోకుండా జస్ట్ నేను ప్రార్థన చేస్తాను,
అయ్యగారు పెద్ద అయ్యగారు వస్తారు, ఎవరు ఒక ఆయన ప్రవచనం చెప్తే సరిపోద్దులని చెప్పేసి అని కూర్చుంటే ఈ థింగ్స్ లేకపోతే నువ్వు నేర్చుకునేవాడిగానే ఉంటావు ఎప్పుడైనా. అందుకని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి రన్ చేసేవారుగా, అంటే పరిగెత్తేవారుగా ఉండాలి. సో అట్లా ఎప్పుడైతే మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ బిడ్డలను ఎప్పుడైతే మీరు నడిపించడానికి ఇష్టపడతారో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ఆమేన్. దేవుడి వాక్యం ఉనికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరే చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవడం ఎంతో ధన్యకరమైనది. ఈ అంత్య దినాల్లో ప్రత్యేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ అంత్య దినాల్లో యేసుక్రీస్తు సువార్త సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలు భావిస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.